హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం జరగబోతున్న దబాంగ్ ఢిల్లీ వర్సెస్ తెలుగు టైటన్స్ యొక్క మ్యాచ్ వచ్చేసి చాలా హోరాహోరీగా జరగబోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్కి డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ అయితే తప్పకుండా అయితే విన్ కావాలి. అప్పుడే మన తెలుగు టైటన్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మీకైతే ఫస్ట్లో ఆడినప్పుడు దబాంగ్ ఢిల్లీ అయితే ప్యూర్లీ డామినేట్ చేసి తెలుగు టైటన్స్ పైన విన్ కావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన టైటన్స్కి చాలా పెద్ద అవకాశం అయితే వచ్చింది కాబట్టి ఈ రోజు వీళ్ళు ఏంటంటే మనమైతే మ్యాచ్ ప్రివ్యూ చేద్దాము. అండ్ ఈ రోజు మ్యాచ్లో ముఖ్యంగా పవన్ శ్రాత్ ఆడే అవకాశం ఎంతవరకు ఉందనేది ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి తప్పకుండా మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ రోజు మ్యాచ్లో మనకైతే పవన్ శ్రాత్ని చూసే ఛాన్స్ ఉందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ మ్యాచ్ అప్పుడు తెలుగు టైటన్స్ని డామినేట్ చేసి దబాంగ్ ఢిల్లీ అయితే విన్ కావడం అయితే జరిగింది ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే అలా అయితే లేదు. తెలుగు టైటన్స్ టీమ్ వచ్చేసి వితౌట్ పవన్ శ్రాత్ కూడా మీకైతే మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు కాబట్టి. అండ్ ఒకవేళ పవన్ శ్రాత్ కనుక ఈ మ్యాచ్లో ఆడితే మాత్రం దబాంగ్ ఢిల్లీ టీమ్కి ముఖ్యంగా డిఫెన్స్కి అయితే చుక్కాలని చెప్పుకోవచ్చు. ఎందుకనేది మీకైతే డౌట్ వచ్చే ఉంటుంది. పవన్ శ్రాత్ అయితే ఇంజరీ అయ్యి మీకైతే దాదాపుగా 3 వీక్స్ అయితే కావస్తుంది కాబట్టి అందుకే పవన్ శ్రాత్ అయితే తన విశ్వరూపం చూపించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కనుక ఈ మ్యాచ్లో కనుక ఆడితే మాత్రం. అండ్ ఇక తెలుగు టైటన్స్ డిఫెన్స్ అండ్ రైడింగ్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారని చెప్పుకోవచ్చు హర్యానా స్టీలర్స్ పైన. అండ్ టోటల్లీ ఆఫ్ కలర్గా అయితే ఉండడం జరిగింది కాబట్టి. కానీ ఈ మ్యాచ్లో తప్పకుండా మళ్ళీ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఏ టీం అయినా డౌన్ఫాల్ అయితే మాత్రం నెక్స్ట్ మ్యాచెస్లో తప్పకుండా కంబ్యాక్ అయితే ఇస్తుంది. ఈ రోజు మ్యాచ్లో తప్పకుండా మన తెలుగు టైటన్స్ వచ్చేసి కంబ్యాక్ ఇచ్చి విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి అపోనెంట్ టీమ్ అయినటువంటి దబాంగ్ ఢిల్లీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు వచ్చేసి ఏమాత్రం అస్సలు తగ్గట్లేదు అని చెప్పుకోవచ్చు. టోటల్లీ 9 మ్యాచెస్లో మినిమం మొత్తం విన్ అండ్ టై మ్యాచెస్తో అయితే ఉండడం జరిగింది. ఒక్క లాస్ కూడా లేదు కాబట్టి మన టైటన్ డిఫెన్స్ అండ్ రైడింగ్ వచ్చేసి కొంచెం అలర్ట్గా అయితే ఉండాలి. అండ్ దబాంగ్ ఢిల్లీ ప్లేయర్స్ వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా అయితే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకంటే డబుల్ కాన్ఫిడెన్స్తో మన తెలుగు టైటన్స్ టీం ప్లేయర్స్ కనుక ఆడితే మాత్రం ఈజీగా తెలుగు టైటన్స్ విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకైతే కనిపిస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలంటే మాత్రం మినిమం మనకైతే ప్యూర్లీ డామినేట్ చేసి అయితే గెలవాలి. అప్పుడే మనకైతే మైనస్ పాయింట్స్ నుంచి ప్లస్ పాయింట్స్కి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. పాయింట్స్ టేబుల్లో అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు తెలిసి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం రైడింగ్ కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి తప్పకుండా కంబ్యాక్ ఇచ్చి విన్ అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. దీనిపైన మీకేమనిపిస్తుందో అని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.